ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే, మనిషి ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మారు మనసుని మనం పొందుకోగలిగితే దేవుడు తప్పక క్షమించి మనల్ని ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకునేట కొరకు దేవుడు కొన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే నేర్చుకోవాల్సినది నేర్చుకుంటామో దేవుడు మళ్ళా అక్కడి నుంచి మనల్ని ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోకి మనకి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అది ఆకాశ దిగంతముల వరకు మీరు వెళ్ళగొట్టబడినను అని అక్కడ రాయబడి ఉందన్నమాట. అంటే ఎంత ఘోరమైన స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మారు మనసు పొందుకోవటానికి మనం ఇష్టపడినట్లయితే దేవుడు మన హృదయములకు సున్నతి కలుగజేసి మనము ఆయన మాట వినేవారిగా ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక.